పేదలందరికీ మార్చి నెల 19వ తేదీ అలసిన వాణిని ఊరడించే మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సమృద్ధిగా దీవించునుగాక. ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చునట్లు దయచేయమనెను. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఎలీషాను నమ్మకమైన తన సేవకునిగా ఎట్లు సిద్ధపరిచెనో చూచెదము. ఆరంభంలో అతడు కేవలము ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడుగా నుండెను. 2 రాజులు 3వ అధ్యాయం 11వ వచనం. పిహెచ్డి లేక ఏ ఇతర డిగ్రీ చదువుట కంటే కూడా ఈ పని బహు ప్రయోజనకరమైనది. డిగ్రీలు సంపాదించుటకు కష్టపడి చదివేవారు అనేక అనుమానములు కలిగి ఉందురు. వారు బాగా చదివి ఎంతో జ్ఞానం సంపాదించి ఉండవచ్చును గాని వారు విశ్వాసములో బలహీనముగా నుందురు. ప్రభువు ఎలీషాను పిలిచినప్పుడు అతడు 12 అరకల ఎడ్ల చేత దున్నించు కఠినమైన పనిలో నిమగ్నమై ఉండెను. 1 రాజులు 19వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఎలీషా తాను ఏలియా చేతుల మీద నీళ్లు పోయు పని చేయుచు తన సమయమును వ్యర్థము చేసుకొనుచున్నానని తలంచి ఉండవచ్చును. దేశంలో దేవుని కార్యములకు వ్యతిరేకులైన అనేక అబద్ధ ప్రవక్తలు, యెజబెలు వంటి శత్రువులు అనేకులుండరి. ఇట్టి పరిస్థితులలో ఎలీషాకు భారమైన పని అప్పగించబడనై ఉన్నది. ఎంతో ప్రాముఖ్యమైన అవసరత ఉన్నప్పటికీ చాలా సంవత్సరముల వరకు దేవుడు ఎలీషాకు పని అప్పగించలేదు. ఏలియాకు సేవ చేయటం ద్వారా ఎలీషా దైవిక క్రమమును, విధేయతను, దీనత్వమును నేర్చుకొనవలెను. ఇతర ప్రవక్తల పిల్లలు ఏలియా వద్ద నేర్చుకొనుటకు వచ్చి లేఖనములను గురించిన గ్రహింపును, జ్ఞానమును పొంది దానితో తృప్తి చెంది వెళ్ళిపోయిరి. కానీ ఎలీషా వీటితో తృప్తి చెందలేదు. దేవుని కొరకు ఫలవంతమైన, శక్తివంతమైన సేవకుడు కావాలనను గొప్ప కోరికను తన హృదయంలో కలిగిన వాడై అతడు ఏలియాకు పరిచర్య చేయుచూ వచ్చెను. చిట్ట చివరికి 2 రాజులు 2వ అధ్యాయం 9వ వచనంలో భూమి మీద ఏలియా జీవితము ముగించబడు సమయంలో ఎలీషాకు ఏలియాను ఒక కోరిక కోరు అవకాశము లభించినది. అతడు పేరు ప్రతిష్టలు గాని లోక సంబంధమైన లాభమును గాని అపేక్షించలేదు. అయితే ఏలియాకు కలిగిన ఆత్మలో 2 పాలు తన మీదికి వచ్చినట్లు దయచేయమని అడిగాను. ఎందుచేతననగా తాను దేవునికి నమ్మకమైన, ఫలవంతమైన సేవకుడుగా కాగోరెను. దేవుని సేవించుటలో మన హృదయములలో మనము దురుద్దేశములు కలిగి ఉండకూడదు. ఎందుచేతననగా సాతాను యేసు ప్రభువును గూర్చిన సాక్ష్యము అవమానపరచబడి సంఘములలో కలవరము కలుగునట్లు చేసి వాటిని మన హృదయములలో ఉంచుటకు ప్రయత్నించును. డబ్బు విషయమైన తమ ఆశను బట్టి ఎవరు అబద్ధ ప్రవక్తలో మనం సులభముగా చెప్పగలము. వారికి ఎంత ఆదాయము ఉన్ననో వారికి తృప్తి ఉండదు. ప్రజల నుండి డబ్బు లాగుకొనుటకై వారు ఏదో ఒక విధముగా వారి అక్కరలను తెలియజేయుదురు. ఎడతెగక తమ అవసరతలను సూచనప్రాయముగా వెల్లడి చేయుదురు. అటువంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండవలెను. మాకు స్వస్థత వరము కలదని కొందరు బోధకులు వెల్లడిపరచుకొందురు. తమ స్వస్థత వరము గురించి ఆకర్షణీయమైన ప్రకటన కాగితములు గోడలపై అంటించెదరు. విరివిగా ప్రచారములు గావించెదరు. అదే సమయంలో ప్రజల యొద్ద నుండి డబ్బు సంపాదించుటకు కుయుక్తితో కూడిన పన్నాగములు అనేకములు పన్నెదరు. అటువంటి వారందరి నుండి ప్రభువు మనలను భద్రపరచునుగాక. మన హృదయములలో ధనాశకు స్థలం ఇవ్వగానే అధికముగా మనకు డబ్బు ఎక్కడ లభించునో ఆ స్థలమునకు సాతాను మనలను నడిపించును. ప్రసిద్ధి చెందవలెననే కోరిక మనలో నున్న ఎడల సాతాను మనలను పొగడువారి దగ్గరకు నడిపించును. ఆ విధముగా మనము దేవుని చిత్తములో నుండి వైదొలగదుము. సాతాను మన సొంత హృదయములే మనలను మోసగించినట్లు చేయును. ప్రభువా, నా హృదయములో నుండి అయోగ్యమైన తప్పు ఉద్దేశములన్నిటినీ తొలగించుము. నీవు ఏ సమయంలోనైనను ఎక్కడనైనను ఉపయోగించుకొనుటకు ఆత్మచేత నింపబడిన నీ సేవకునిగా
నన్ను సిద్ధపరచుము అని మనము ఎడతెగక ప్రార్థించు వారమై ఉండవలెను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.